హల్లెలూయా హల్లెలూయా. అందరూ సెటిల్ అవుదామండి. లంచ్ టైం అయిపోయింది. సెకండ్ సెక్షన్లోనికి మనము ప్రవేశించాము. ఓపెనింగ్ ప్రేయర్ సిస్టర్ శోభ గారు వచ్చి ఓపెనింగ్ ప్రేయర్ సెక్షన్కి చేస్తారు. దేవుని నామానికి స్తోత్రాలండి. మరి మనందరం కళ్ళు మూసుకొని మరి ఉదయం జరిగినటువంటి కార్యక్రమంలో దేవుడు జయకరంగా జరిగించినందుకు మరి సెకండ్ సెక్షన్ కూడా మనం ప్రారంభించుకొని చుండగా దేవుడు మహిమకరంగా మరి జరిగించాలని ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందామండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడువును సర్వశక్తికి కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా మరి ఉమెన్స్ గ్లోరీ అనేది మరి నాయన మరి ఈ కాన్ఫరెన్స్లో ఉదయకాలపు సెక్షన్లో మీరెంతో అద్భుత రీతిగా మరి కార్యము చేసి ఉన్నారయ్యా. మరి వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచి మీరు ఇచ్చినటువంటి శక్తి కార్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మరి సెకండ్ సెక్షన్లో మమ్మల్ని పెట్టి ఉన్నావు తండ్రి. మరి ఇప్పుడు మేము ప్రారంభించుకొని చుండగా నాయన మరి సెకండ్ సెక్షన్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ప్రతి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ప్రతిదీ నీ ఆత్మ ద్వారానే ఇక్కడ జరిగించమని అడుగుచు, మా శక్తి కార్యాలు కాదు మరి బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండి నడిపించి ఈ కార్యక్రమాన్ని అంతటినీ నాయన మీకు మహిమకరంగాను వచ్చిన మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని అడుగుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. క్వైర్ వారు వచ్చినట్లయితే ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుతాం. నే సాగిద యేసునితో నా జీవిత కాలమంతా. ఈ పాట అందరికీ వచ్చిన పాటే. మనందరం కూడా చప్పట్లు కొడదాము. వచ్చిన వారు కలిసి పాడండి. హల్లెలూయా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా. హానోకు వలె సాగేదా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా.
మనందరం లేచి నిలబడితే ఒక్క నిమిషం మనం దేవాది దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఆయన మహిమ పరుద్దాం. అందరం లేచి నిలబడదాం, మన రెండు చేతులు పైకెత్తుదాం. కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుని ప్రసన్నత అభిషేకం మార్నింగ్ ఫస్ట్ సెషన్లో దేవుడు ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపించి, ఆయన కృప ద్వారా మనల్ని నడిపించి, ఆయన విలువైన మాటలతో మనల్ని దర్శించి మనం వెలగడానికి, లోకమును వెలిగించడానికి, వైరాగ్యముతో ప్రార్థన జీవితంలో మనం కట్టబడడానికి దేవుడు చూపించిన మహా గొప్ప కృపకై అందరం మనం రుణస్థులమై రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఓ గనుడా నీకు వందనాలు, ఇంత మంచి తరుణాన్ని మాకు ఇచ్చావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. మేము రెండో సెషన్లోనికి ప్రవేశించి ఉన్నాం రాజా. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి అయా, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ సెషన్లో మాకు ఏది అవసరమై ఉన్నదో ప్రభా స్పష్టంగా మీరు మాకు బయలుపరచి మాతో మీరు మాట్లాడండి. ఓ వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సులు మాకు దయచేయండి. వ్యతిరేకంగా ఏది నిలబడడానికి వీల్లేదు, ఏది నిలబడినను నా యేసయ్య శక్తి కలిగిన నామంలో వాటన్నిటిని మేము పారద్రోస్తున్నాం. ఓ నీ మహిమ ప్రకారములు మా మీదకి దిగి వచ్చునుగా. కానీ అందరం ప్రార్థన చేద్దాం, హృదయాలు తెరుద్దాం. అయా నీకు స్తోత్రాలు. వినయము గలవారి ఎదుట నీ కృప ఉండును కదా ప్రభా. అయా నీ సన్నిధిలో అయా నిత్యము నిన్ను ఆరాధించడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యానికి స్తోత్రాలని అందరం స్వరములెత్తుదాం, ప్రార్థన చేద్దాం. అయా నా జీవితానికి నీ కృప చాలు ప్రభా. అయా నా జీవితానికి నీ పాదాల కింద ఉన్నను చాలు ప్రభా. అయా ఎలా తీర్చగలమయ్యా, ఎలా వర్ణించగలమయ్యా, ఎలా వివరించగలమయ్యా నీవు చేసిన మేళ్లను మా జీవితంలో అని అందరం ప్రార్థన చేద్దాం. అయా తోడు లెక్క నీడ లెక్క తిరుగుచున్న నన్ను, అయా ఒంటరి స్థితిలో పడి ఉన్న నన్ను అనేక సార్లు మీరు లేవనెత్తారు, అనేకమైన సార్లు నాయన మీరు దర్శించి మాతో మాట్లాడారే. అయా విలువైన నీ ప్రేమకు స్తోత్రాలు ప్రభా. అయా నీ దాసుడు పలికిన రీతిగా ప్రభా, ఓ దైవమా నీకు వందనాలు. మేము వెలిగేడి దీపములాగా మీరు చేయండి. యేసుని నామములో ఇక్కడున్న ఏ స్త్రీ ఆరిపోవడానికి వీలు లేదు. యేసుని నామములో ప్రతి ఒక్కరు వెలిగించబడుగాక, అనేక మందికి వెలుగుకరంగా ఉండునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. అటువంటి నీ శ్రేష్టమైన మహోన్నతమైన కృపను మా మీద మీరు కృమరించండి అని అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ రకమాందరల రబౌష్యాందరియా, ఓ రిమాందల రస్యాందల ఖోరియా శమదరల రస్యా. దైవమా నీకు వందనాలు, నీ కృపకై స్తోత్రం. అయా నీ కృప చాలయ్యా. అయా జుంట తేనె దారల కంటే మధురమైనది నీ కృపయ్యా, వెండి బంగారముల కంటే మిన్నైనది నీ కృపయ్యా. అటువంటి శ్రేష్టమైన కృపను మా మీద కృమరించండి తండ్రి అని అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కాచుకోనా కృపా మాకు సగుము, సేవా చేయా కృపా మాకు సగుము, చాలును మీ కృపా మా
ఇక్కడ ఎంతమంది చెప్తారు, అయ్యా నీ కృప నాకు కావాలి, అయ్యా నీ కృప చాలయ్యా నా జీవితానికి, మహోన్నతమైన నీ కృప నాకు కావాలయ్యా, నేను వెలిగించబడాలంటే నీ కృప నాకు కావాలయ్యా, నేను యుద్ధం చేయాలంటే నీ కృప నాకు కావాలయ్యా. ఎంతమంది చెప్తారయ్యా నీ కృప నాకు కావాలని? చాలును మీ కృప మాకు సగుము, సేవా చేయా కృప మాకు సగుము, మీదు కృప మహోన్నతము, నా జీవము కంటే అది. అందరూ చెప్తారా? ఇది వరకు నన్ను కాచనే కావాలేను అయ్యా, నీ కృప నాకు కావాలి, కావాలేను కృప మాకు సగుము, నీదు కృప మహోన్నతము, నా జీవము కంటే అది. ఓ యేసువే, ఇది వరకు మమ్ము కాచనే కావాలే. అయ్యా నా హృదయాన్ని తెరచి చెప్తున్నానయ్యా, అయ్యా నీ ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను, నీ కృప నాకు కావాలి, నాకు సగుము. వినయము గాలిన వారి ఎదుట నివసించును మీదు కృప, జీవిత కాలం అది నాకు చాలును, సుఖముతో నీ బలముతో కాచుకొన కృప నాకు సగుము. అయ్యా జీవిత కాలము నీ కృప చాలయ్యా, ఏదైనాను నేను జయించగలనయ్యా, ఏదైనా నా యొద్దను ఉంటుందయ్యా, నీ కృప నాకు కావాలని ఆయన సన్నిధిలో కన్నీరు విడుస్తావా? వినయము గలవారి యందు నివసించును మీదు కృప, వినయము గలవారి యందు నివసించును మీదు కృప, జీవిత కాలము అది చాలును, సుఖముతో నీ బలముతో, జీవిత కాలము అది చాలును, సుఖముతో నీ బలముతో. చెప్తావా? కాచుకోనా కృప. చేతులెత్తి ఆయన సన్నిధిలో, అయ్యా నీ కృపతో నన్ను కాచుకొనవా? కృప మాకు సగుము, నీదు కృప మహోన్నతము, నా జీవము కంటే అది. ఓ నా యేసువే, ఇది వరకు నన్ను కాచనే కావాలేను కృప నాకు సగుము, కావాలేను కృప నాకు సగుము. నిజమైన సన్నిధిలో నిర్మూలము కానిది నిలచునది మీదు కృపయా, నిచ్చుడను నా పాపము తొలగినది. అయ్యా నీ ద్వారానే నాకు నిత్య జీవం, నీ వెలుగు ద్వారానే నాకు నిత్య జీవం, నీలో నిలచి ఉంటే అయ్యా నాకు బహు శ్రేయస్కరం. సేవ చేయ కృప నాకు నొసగండియా. స్త్రీ అయిన మేము నీ సేవ చేయాలయ్యా, నీ పరిచర్య చేయాలి, నీ పాదాల కింద ఉండాలని అందరం
బలహీనతలో నీవులను దేవుడు కట్టబోతున్నాడు. ఆయన కృప చేత బలపరచబోతున్నాడు. స్వరాలెత్తి హృదయాలు తెరచి హీనతలలో చాలును మీ కృప నాకు సగును. చాలును మీ కృప నాకు సగును. మీదు కృప మహోన్నతము నా జీవము కంటే అది. ఇది వరకు నన్ను కాచనే కావలేను. చేతులెత్తి ఆయన సన్నిధిలో నాకు సగు. మన చేతులెత్తుదాం. మన చేతులెత్తి ఉండగానే ఆయన కృప మన మీద కుమ్మరించి వాడైన మా జీవితానికి నీ శ్రేష్టమైన కృపతో మమ్మల్ని నడిపించి మనస్సు విరిగిన సమయములలో శరీర బలహీనతలలో నీ కృప నాకు చాలయా. నా మనస్సు కట్టగలిగినది నీ కృప అయినది. నా బలహీనతలన్నీ తీర్చగలిగినది నీ కృప అయి ఉన్నది. ఏమివ్వగలమేసయ్యా నీ ప్రేమకు. అయ్యా నా నీచమైన పాపములకు, నా దీనమైన పరిస్థితులకు, అంధకార చీకటిని తొలగించడానికి నీ రక్తముతో అయ్యా మమ్మల్ని కాచినందుకు స్తోత్రం. నీ కృపతో కప్పినందుకు స్తోత్రాలు. నీ మహోన్నతమైన ప్రేమను మా మీద మీరు కురిపించండి. నీ ఉన్నతమైన కృపను ఆ జీవితాలను సరి చేయగలిగిన, నీలో వెలిగించగలిగిన రాజా అయ్యా జీవిత కాలము నీ కృప చాలయా. నీ కృప ఉంటే నేను ఏదైనా చేయగలను. ఒక విరోధమైన ఏ ఆయుధము ఉండదు యేసుని నామములో. అటువంటి కృపను మా మీద మీరు కృపరించండి. ఈ పరిశుద్ధమైన కృపను ప్రభువా మా ఒక్కొక్కరి మీద మీరు కృమరించండి. రకమాందల రదన మౌష్యా స్తోత్రం. ఆమేన్. మన మధ్యలో ఉన్న సహోదరి హేమలత గారు ఆరాధన కొరకు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడవు సజీవుడవైన యేసయ్య, ఈ మధ్యాహ్న వేళ ఆరాధనలో ప్రభువా నిశ్చయముగా మీ ఉన్నతమైన కృప, మీ ప్రేమను మా మీద విస్తరింపజేయించినందుకు వందనాలు. ఈ ఆరాధన అంతటి ద్వారా సమస్త మహిమ మీకు కలుగును గాక ప్రభువా. ఈ ఆరాధన అంతటిని మీ పాదముల చెంత సమర్పించుకుంటూ వేడుకొని ప్రభువా మీ ఉన్నతమైన కృపను పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. కూర్చుందాము, అందరం కూర్చుందామండి. ఈ సమయమందు మన మధ్యలో సహోదరులు పాత్రలు అనే స్కిట్ వేసి మనకి ప్రదర్శన చేయబోతున్నారు. మనందరం కూడా ఆ స్కిట్ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది గ్రహించుకుందాము. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. పాత్రలు అనే ఈ స్కిట్ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టియు కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడను. కాబట్టి యజమానుడికి ఈ యొక్క పాత్రల విషయంలో ఒక సందేహాన్ని కలిగి ఉన్నాడు. ఏ పాత్ర ఆ యజమానుడికి శ్రేష్టముగా ఉంటుందో, ఏ పాత్రను ఆయన ఎన్నిక చేయబోతున్నాడో, ఆ పాత్ర యొక్క గుణగణాలు ఏంటో మనం ఇప్పుడు ఈ స్కిట్ ద్వారా నేర్చుకుందాం. నా గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయి. బంగారు పాత్ర, వెండి పాత్ర, కర్ర పాత్ర, ఇత్తడి పాత్ర మరియు మంటి పాత్రలు. వీటిలో కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనహీనమైనవి ఉన్నాయి. ఈరోజు ఘనమైన ఆ పాత్రను దాని స్వభావం వలన నేను ఎంపిక చేయబోతున్నాను. యజమానుడు వచ్చాడు. ఎవరిని ఎన్నుకుంటాడో ఏమో చూసుకుందాము. అందరికంటే విలువైన దాన్ని నేనే కదా, నన్నే పెంచుకుంటారు. కాదు, నీకంటే నన్నే ఎంచుకుంటారు. అందరి మీద నేనే విలువైన దాన్ని. తర్వాత తేల్చుకుందాం, సరేనా? నీ గొప్ప నీదే సరే చూద్దాం. నీ గొప్ప ఏంటో నువ్వు చెప్పుకో. సరే చూస్తా. నేనండి, మీకెవరో నేను తెలుసా? నేను వెండి పాత్రను. నన్ను అందరు సిల్వర్ అని పిలుస్తారు. నేను చూడడానికి చాలా తెల్లగా ఉన్నా కదా, నేను చాలా నచ్చుతాను కూడా అండి. అంతేకాదండి, నేను ప్రయోజనకరంగా కూడా ఉంటాను. ఎలా అనుకుంటున్నారా? వివాహంలో ప్రాముఖ్యమైన పాత్ర నాదేనండి. పెళ్లి సమయంలో వధువుకు కాళ్ళకు మెట్లుగాను కాళ్ళకు గజ్జలుగాను ఉపయోగపడతాను. అంతేకాదండి, వరునికి కాళ్ళు పాదాలను నా యొక్క వెండి పాత్రలోనే కడుగుతారు. చిన్నపిల్లలకు కూడా నేను చాలా ఉపయోగకరంగా ఉంటాను. ఎలా అనుకుంటున్నారా? మొదట భోజనం నా యొక్క వెండి గిన్నెలోనే పెడతారు కదా. ఇంత విలువ, ఇంత ఘనత ఉన్న నాకు నా యజమానుడికి అర్హమైన పాత్రగా ఉండడంలో ఆశ్చర్యమేముంది? వట్టి మనుషులకే నేను నచ్చుతాను. అలాంటప్పుడు నా యజమానుడికి ఇష్టమైన పాత్రగా నేనే ఉంటాను. అలాగేలే. సరే, తన గొప్పతనం చెప్పింది కదా, నీ గొప్పతనం కూడా చెప్పు. ఏంటో నా గొప్పతనమా? నా గొప్పతనం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? చాలా అందంగా కనిపిస్తున్నారు అందరూ. ఎందుకు అందంగా ఉన్నారో తెలుసా మీరందరూ? చెప్పమంటారా? ఏమండి చెప్పండి, ఎందుకు అందంగా ఉన్నారు మీరందరూ? మీ చేతులకి ఉంగరాలు, మీ మెడలో నెక్లెస్లు, చాలా అందంగా ఉన్నారు. నేనేనండి. నేనెవరో మీకు తెలుసా? ఏమండి, నేనే మీ బంగారు పాత్రని, మీ బంగారాన్నండి. నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నేనంటే అందరికీ ఇష్టమే. చిన్న పెద్ద కుల మతం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నేను ఉండాలని ఇష్టపడతారు. నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు? అంతెందుకండి బాబు, రాజుగారి కిరీటంతో నేను మెరిసిపోతాను. నాకున్న ఆధిక్యతను బట్టి పరలోక రాజ్యంలోనే దేవుడు వీధులన్నీ నాతోనే చేయించారండి. ఇంకెందుకండి బాబు, ఇంతకంటే ధన్యత ఉందా ఇంకా? చెప్పండి. బంగారానికి ఎంత విలువ ఉంటుందో తెలుసా?
నా విలువ ఎంత అంటే అది ఎవ్వరు కొలవలేంది. చూద్దాం. సరిపోయిందండి చెప్పడం. ఇంకా ఇంకా ఉంది 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 చెప్తున్నా కొంచెం అలసట తీర్చుకుంటున్నాను. ఆయన ముందు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ఇలా ఉన్నాను. నేను గొప్ప కదా, నేనే విలువైన దాన్ని అన్నిటికంటే కదా, అందుకు నేను గొప్పగా చెప్తున్నాను. చూద్దాం యజమానుడు ఎవరిని ఎంచుకుంటాడు. నేను బంగారం కదా, నన్ను ఎవరు త్రోసివేయలేరు, అందుకనే. చూద్దాం. సరే, ఇంతవరకు నీ గొప్ప చెప్పావు కదా, తను కూడా మాట్లాడుతుందంట, తన మాట కూడా విను ఒకసారి. అదే కదా, బంగారం అంట, బంగారం చూద్దాంలే. ఏదైనా మీ అందరూ అనుకుంటున్నారు కానీ నాకున్నంత విలువ ఉందా ఏంటి మీ అందరికీ? ఇంతకు నేను ఎవరు అనుకుంటున్నారా? నేనండి, కర్ర పాత్రను. కర్రకి బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది కదా. మీ ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే వెండి, బంగారం, ఇత్తడి ఇవన్నీ ఉన్నా లేకపోయినా కర్ర అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. అంతేలే, చెప్పు వింటాం. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అహరోను యొక్క కర్ర చిగురించి బాదం పువ్వులు పూసిందని వ్రాయబడింది కదా. అంతేకాదండోయ్, మోషే తన కర్రని తన చేతితో ఎత్తినప్పుడే కదా సముద్రం అనేది పాయలుగా చీల్చబడింది, గుర్తుంది కదా. అంతే అనుకుంటున్నారా? అది కూడా కాదు. మనిషి తన పుట్టుక నుండి చనిపోయే వరకు కర్ర అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. మనిషి పుట్టినప్పుడు ఉయ్యాల చెక్కతో చేయబడినటువంటి ఉయ్యాల్లోనే పడుకుంటాడు, అంతేనంటారా? తను లేచి నడిచేటప్పుడు చెక్కతో చేయబడినటువంటి మంచం మీదనే కదా పడుకునేది. భోజనపు బల్లకైనా నేనే, బల్లారాధనకైనా నేనే, కాదంటారా? చెప్పండి, కాదంటారా? అవునులేండి, చెప్పండి. అంతేకాదు, మనిషి తను చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి శవాన్ని పెట్టడానికి కూడా చెక్కతో చేయబడినటువంటి శవపేటికలనే వాడతారు కదా. ఇంకొక విషయం చెప్పనా, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి, ఆ చనిపోయినటువంటి శవానికి తన యొక్క కుటుంబీకులు ఎవరు కూడా తోడుగా రాకపోవచ్చు మట్టిలోకి, కానీ కర్రనైన నేను తనతో పాటే మట్టిలో పూడ్చబడతాను. ఎందుకు? చెదులు పట్టడానికి. అదే కదా. మీరందరూ ఎలా అంటే మనిషితో పాటు మనుషులు ఎలాగో ఇది అవ్వలేరు, తనతో చనిపోయిన తర్వాత ఉంటున్నానంటే నా ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. మరి మట్టితో పాటు నువ్వు కలిసిపోతావు. ప్రాముఖ్యతే కదా. అంతేకాదండోయ్, మీరు తినే ఆహారంలో కూడా నేను ఉంటాను. నేను లేకుండా రుచి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా అనుకుంటున్నారా? ఇంతకీ ఏం చెక్క ఏంటి అనుకుంటున్నారా? కర్ర ఏంటి? తినే భోజనంలో ఏంటి అనుకుంటున్నారా? దాల్చిన చెక్కలేండి. నేను లేకపోతే ఆ మసాలా టేస్ట్ ఉంటుందా మరి? అవును, వాసన పీల్చుకొని దాన్ని బయట వారేస్తాం. అది అంతేకాదండోయ్, యేసుక్రీస్తు సిలువలో వేలాడబడింది కూడా నా మీదనే. నోవాహు దినాలలో 40 రోజులు రాత్రింపవళ్ళు జలప్రళయం వచ్చినప్పుడు భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని కూడా నోవాహు గారు కర్రతో చేయబడినటువంటి ఓడలోనే దేవుడు అన్నిటినీ కూడా భద్రపరిచాడు కదా. కాబట్టి యజమానుడికి నన్ను ఎన్నుకొనుటకు నేను ఎంతో అర్హత కలిగిన దాన్ని. ఖచ్చితంగా యజమానుడు చేయు ప్రతి సత్కార్యంలోనూ పాలి భాగస్థులు అవడానికి నేనే అర్హత కలిగిన దాన్ని. అలాగే, ఇక ఎత్తడి పాత్ర చెప్పమ్మా, నీదేంటో. ఇప్పటి వరకు మీరందరూ చాలా గొప్పలు చెప్పారు కదా. అయితే నాకు ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్లో ప్రత్యేకమైన ప్రత్యేకత నాకు దేవుడు ఇచ్చాడు. చెప్పండి. యెహోవా దేవుడు, నేనేనండి ఇత్తడి పాత్రను. యెహోవా దేవుడు నాకు అత్యధికమైన ప్రత్యేకత ఇచ్చాడు. ఎక్కడంటే సాక్ష్యపు మందిరం దగ్గర, గుడారాల దగ్గర నన్ను బలిపీయటానికి ప్రత్యేకంగా ఆయన ఎంచుకున్నాడు. ఆయన కొమ్ములుగా, 4 కొమ్ములుగా నన్ను పైన పొదిగింపమని చెప్పాడు. అలాగే బలి ఇచ్చేటప్పుడు అక్కడ వాడే ప్రతి వస్తువు కూడా ఇత్తడితో చేయమని చెప్పాడు. ఇత్తడి దిమ్మెలుగా, ఇత్తడి స్తంభాలుగా. అలాగే దేవాలయం పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ముందు యాజకుడు నిలబడే స్థలంలో ఇత్తడి పొదిగించమని చెప్పాడు. అలాగే ఇంకో విషయం తెలుసు కదా మీకు, మోషే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలందరూ
పాము కాటుతో చనిపోయినప్పుడు ఇతర సర్పాన్ని చేసి దాని వైపు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు. అంత గొప్ప ఘనత ఉంది నాకు. కాబట్టి నేనే మీ అందరికన్నా ప్రాముఖ్యమైన దాన్ని. ఇంకో విషయం తెలుసా మీకు? మీ అందరికీ తెలుసు కదా, మీ ఫ్యామిలీస్లో మీ కుటుంబాల్లో నన్ను ఎంత ప్రాముఖ్యంగా వాడతారో. మీరు తాగే నీరు భద్రపరచుకోవడానికి, ఇంకా చాలా వస్తువులు, గిన్నెలుగా, పాత్రలుగా, ఎన్నో రకాలుగా నన్ను వాడతారు. కుళాయిల దగ్గర కొట్టుకోవడానికి కూడా వాడతారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, దేవుని మందిరంలో ఈ కాలంలో కూడా నేను సేవ చేస్తున్నాను. నాకు ప్రత్యేకత ఉంది. ఏంటంటే, దేవుని మందిరానికి సమయం అయింది నేను పిలవడానికి గంట కొట్టి పిలుస్తారు కదా, అది దేంతో చేయబడింది? బంగారంతోనా, లేకపోతే వెండితో చేయబడిందా, ఇత్తడితో చేయబడింది. కాబట్టి నాకే ఈ కాలంలో కూడా ఎంతో ప్రత్యేకత ఉంది నాకు. కాబట్టి దేవుడు ఎందుకంటే మీ అందరి మీద నన్ను హెచ్చించి నన్నే యోగ్యమైన పాత్రగా నన్ను ఎంచుకుంటాడు. కాబట్టి మీ అందరికంటే నేనే గొప్పదాన్ని. అవునవును. ఇప్పుడు యజమానుడు వస్తాడుగా, చూద్దాం ఎవరిని ఎంచుకుంటాడో. పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జీగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. నా పేరు మట్టి పాత్ర అండి. అర్హత లేని పాత్రను, అయోగ్యమైన పాత్రను, దేనికి పనికిరాని పాత్రను. అటువంటి నన్ను నా కొరకు నా యజమానుడు ప్రాణాన్ని పోసి రక్తాన్ని చిందించి జిగట మట్టిగా ఉన్న నన్ను పైకి లేవనెత్తి జీవాన్ని పోసి ఉన్నాడు. పాపముల చేత, రోగముల చేత కొట్టబడి ఉన్న నన్ను, శాపముల చేత బంధింపబడి ఉన్న నన్ను నా యజమానుడు నన్ను విడిపించినవాడు, నా కొరకు రక్తమును ధారపోసినవాడు. ఆయనకు అర్హమైన పాత్రగా ఉండటానికి నేను ఎంత మాత్రమును కూడా ఎన్నుకోదగిన దానను కాను. తండ్రి, నా యజమానుడా, నేను నీకు యోగ్యమైన పాత్రను కానని నా దోషములను, నా పాపములను దయతో మన్నించి నీకిష్టమైతే నీ చేతిలో యోగ్యమైన అర్హమైన పాత్రగా నేను ఉండటానికి నాకు కృప చూపండి. మిగిలిన పాత్రలన్నీ ఆ మంటి పాత్రలో నుండే వచ్చాయి. బంగారు పాత్ర, వెండి, కర్ర, ఇత్తడి అవన్నీ నేలలో నుండి వచ్చినవే. అన్నిటికీ నివాసమైన ఓ నా ప్రియమైన మనసును ఆకర్షించిన మంటి పాత్ర, నీవు నా సత్కార్యమునకు నాకు యోగ్యమైన పాత్రగా ఎంపిక చేయబడ్డావు. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీతో నాకు, నాతో నీకు పాలు ఉన్నది, లోనికి రమ్ము. చూసావు నీలో
చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ ఏకాంతి లేని చీదిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. హల్లెలూయా. అలా యజమానుడు మట్టి పాత్రను తీసుకొని వెళ్ళాడు. పాత్రలన్నీ ఎలా మిగిలిపోయి ఉన్నవో మీరు చూసి ఉన్నారుగా. ప్రియులారా, మేమెంతో గర్వపడిపోయాము. బంగారం అని ఒకరు, వెండని ఒకరు, కర్ర అని ఒకరు, ఇత్తడి అని ఒకరు, ఎవరి గొప్పలు వారు చెప్పుకున్నారు. ఇప్పుడు మరి వారి పరిస్థితిని మీరు చూస్తున్నారు కదా. ఇది నిజమైన మరి మన జీవితాలలో ప్రతి నిత్యము కూడా జరుగుతున్నది. మనము దేనిని బట్టి అతిశయించకూడదు, కానీ ఎన్ని ఉన్నను మరి మనము దేవుని బట్టి అతిశయించువారుగా మార్చబడాలి. మరి చెక్కైనా, బంగారమైనా, కర్రైనా, వెండైనా ఏదైనాను మరి దేవుని చేత సృష్టించబడి ఉన్నది. కాబట్టి దేవునికి విధేయులుగా జీవిస్తూ మరి మన జీవితాల ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా మార్చబడాలని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుననియు, మరి తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుననియు ఈ స్కిట్ ద్వారా మీకు తెలియపరచడం జరిగింది. ఇప్పుడు ఈ సమయంలో మన మధ్యలో సిస్టర్ డాక్టర్ కెజియా గారు, డైటీషియన్, పోషకాహార నిపుణులు, 14 సంవత్సరాలు అనుభవం కలిగి 8 సంవత్సరాలుగా డాక్టర్ రమేష్ హాస్పిటల్స్ నందు స్త్రీలకు ఆరోగ్యము, ఆహార విషయంలో అవగాహన కల్పిస్తూ దేవుని కృపలో ముందుకు సాగుతున్నారు. సిస్టర్ డాక్టర్ కెజియా గారు మన మధ్యలో ఉన్నారు. మనం చప్పట్లు కొడుతూ సహోదరిని ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. ఓకే, నా పేరు కెజియా. నేను 14 ఇయర్స్ నుండి డైటీషియన్గా వర్క్ చేస్తున్నాను. రమేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ అంటే క్లినికల్ న్యూట్రిషన్లో నేను డైటీషియన్ అనమాట. మీకు ఈరోజు ఆహారం గురించి అంటే మెయిన్గా పోషకాహారం, అది అందరికీ అవసరమైందే కదా. మీకు తెలుసు అంటే లైక్ పోషకాహారం వేరు, ఆహారం వేరు. అంటే పోషకాలు ఎక్కువ ఎందులో ఉంటాయి అనేది తెలుసుకుంటే మంచిది కదా. యాక్చువల్గా ఒక విమెన్ కానీ మెన్ కానీ ఫిట్గా ఉన్నారు లేదా హెల్తీగా ఉన్నారు అనేది ఎలా డిసైడ్ చేస్తారు అంటే బిఎంఐ బట్టి చేస్తారు. మీకు అవగాహన ఉందా? బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ అంటే దానిలో కొన్ని రేంజెస్ ఉంటాయి. ఏంటా రేంజెస్ అంటే 18కి బిలో ఉంటే అండర్ న్యూట్రిషన్ అంటారు. 18 to 25 ఉంటే నార్మల్ రేంజ్లో ఉన్నట్లు. బిఎంఐ 25 అబోవ్ ఉంటే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అని అంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం చూసినప్పుడు అందరూ ఒబేసిటీలోనే ఉంటారు మ్యాక్సిమం. అంటే వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ ఉండకపోతే అదేంటి? ఒబేసిటీ. ఆ ఒబేసిటీ అనేది దేని వలన వస్తుంది? మనం సరి అయిన పోషకాహారం తినకపోయినా లేదా మనం తినిన ఆహారానికి సరైన యాక్టివిటీ లేకపోయినా. యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్, వ్యాయామం, వాకింగ్ ఆర్ సైక్లింగ్, స్విమ్మింగ్, ఇదంతా యాక్టివిటీ. మ్యాక్సిమం మనం మన డైలీ వర్క్స్లో పడిపోయి యాక్టివిటీ అనేది ఎవరికి కుదరదు. కానీ
యాక్టివిటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఫుడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో యాక్టివిటీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు బిఎంఐ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవ్వడానికి. బిఎంఐ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవ్వదు ఎందుకంటే ఆహారం ఎక్కువైంది, యాక్టివిటీ తక్కువైంది. సో బిఎంఐ నార్మల్ రేంజ్లో లేకుండా ఒబేసిటీగా లేదా ఒబీస్గా ఉంటే ఏంటి ప్రాబ్లం? ఒబీస్గా ఉంటే ఏంటి ప్రాబ్లం? ఒబీస్గా ఉన్న వాళ్ళకే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి కదా. ఇప్పుడు 30 years అబవ్ ఆర్ 25 years అబవ్ వాళ్ళకే షుగర్స్ వస్తున్నాయి. గమనించారు ఎవరైనా? షుగర్స్ అందరూ చాలామంది షుగర్, బీపీ, ఈ షుగర్ బీపీ అనేవే ఇట్ లీడ్స్ టు ఎక్కువ ఉన్న డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్, కిడ్నీ ప్రాబ్లం, నర్వ్స్ ప్రాబ్లం, కళ్ళు ప్రాబ్లం, ఇంకా ఇలా మోకాళ్ళు నొప్పి, ఇలా ఈ బిఎంఐ అనే దాన్ని నార్మల్ రేంజ్లో ఉంచకపోతే షుగర్స్, బీపీ ఇవన్నీ కూడా ఇట్ లీడ్స్ టు డేంజరస్, మనకి చాలా హార్మ్ఫుల్ అన్నమాట అవన్నీ. సో అందువలన సరైన పోషకాహారం ఫ్రమ్ బర్త్ టు డెత్ వీ హ్యావ్ టు టేక్ ఫుడ్. అంతేనా? ఫుడ్ కాకుండా ఇంకా దేనివల్ల అయినా బ్రతుకుతారా మనుషులు? అఫ్కోర్స్ ఆత్మీయంగా జీవాహారం తీసుకుంటే బ్రతుకుతారు, అది వేరే విషయం. బట్ డైలీ మన యాక్టివిటీస్కి మన బాడీలో ఉన్న అవయవాలు ఫంక్షనింగ్ జరగాలంటే వీ హ్యావ్ టు టేక్ ఫీడ్. సో ఆ ఫీడ్ అనేది మనం లైక్ యాజ్ ఎ మదర్స్ ఆర్ యాజ్ ఎ ఎల్డర్లీ పీపుల్ we should know what we are giving to our children or what we are feeding to our families. అవునా కదా? అవును కదా, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో మెయిన్గా న్యూట్రిషన్లో 3 పెద్ద మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. అంటే మెయిన్గా మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో అంటే ఎక్కువ మోతాదులో, మైక్రో అంటే మైన్యూట్గా కావాల్సింది. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? ఎస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. మెయిన్గా అవి అందరికీ ఐడియా ఉంటుంది. బట్ కార్బోహైడ్రేట్స్ మనకి ఏ సోర్సెస్లో ఉంటాయి? మెయిన్గా మనం తీసుకునే స్టేపుల్ ఫుడ్ రైస్ అండ్ కొంతమంది మైదా ఆర్ గోధుమ పిండి, ఇవన్నిటిని కార్బోహైడ్రేట్స్ అంటారు. ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఏమి ఇస్తాయి? ఎనర్జీ ఇస్తాయి. ఏమిస్తాయి? ఎనర్జీ. అండ్ ప్రోటీన్, నెక్స్ట్ మ్యాక్రోన్యూట్రియంట్ ప్రోటీన్. ప్రోటీన్ సోర్సెస్ ఏంటి? ఎస్, ఈ ప్రోటీన్లో కూడా వెజిటేబుల్ ప్రోటీన్ అండ్ నాన్ వెజ్ ప్రోటీన్ అంటారు. 2గా డివైడ్ అవుతాయి. వెజిటేబుల్ ప్రోటీన్లో వచ్చి పప్పు ధాన్యాలన్నీ వెజ్ ప్రోటీన్, అండ్ నాన్ వెజ్ ప్రోటీన్ వచ్చి ఎగ్స్, మిల్క్, ఫిష్, చికెన్, రెడ్ మీట్ ఇవన్నీ కూడా నాన్ వెజ్ ప్రోటీన్ అంటారు. సో ఇవి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇందాక కార్బోహైడ్రేట్స్ గివ్స్ ఎనర్జీ అని చెప్పుకున్నాం. ప్రోటీన్ బిల్డ్స్ ద బాడీ. మన మజిల్ గ్రోత్ అవ్వడానికి ప్రోటీన్ ఉపయోగపడుతుంది. అలాగే మనకి బ్లడ్ ఫామ్ అవడానికి, మనకి రక్తం తయారవడానికి ప్రోటీన్ కావాలి. సో అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి కూడా ప్రోటీన్ దోహదపడుతుంది. ఇలా ఈ ప్రోటీన్ అనేది మనం తీసుకునే ఫుడ్ సోర్సెస్లో వెజ్ ప్రోటీన్ అండ్ నాన్ వెజ్ ప్రోటీన్. అండ్ నెక్స్ట్ మ్యాక్రోన్యూట్రియంట్ వచ్చి ఫ్యాట్స్. ఫ్యాట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాము ఫ్యాట్ సోర్సెస్ ఏంటి? ఫ్యాట్ సోర్సెస్ యానిమల్ ఫ్యాట్ అండ్ ప్లాంట్ ఫ్యాట్స్. ప్లాంట్ ఫ్యాట్స్ వచ్చి ప్లాంట్ నుండి వచ్చే ఫ్యాట్స్ ఏంటి? కుకింగ్ ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్,
sesame oil, mustard oil. So these all are veg oils. Non-veg fat వచ్చి మీగడ, నెయ్యి, యానిమల్ అంటే లైక్ చికెన్లో నుండి ఉన్న ఫ్యాట్, మటన్ ఫ్యాట్, ఇవన్నీ కూడా ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ తినడం వల్లే మనకి కొలెస్ట్రాల్ వస్తుందని చాలామంది అందరూ అదే అనుకుంటారు. బట్ ఇట్స్ రాంగ్, అది కాదు. మన బాడీలో కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఆ విషయం అందరికీ తెలియక ఫ్యాట్ మానేస్తేనే మనకి ఫ్యాట్ తగ్గుతుంది అని ఫ్యాట్ మానేస్తారు. ఈవెన్ ఎగ్లో కూడా చాలామంది తీసుకోరు, అదేదో హార్మ్ఫుల్ అయినట్టు. బట్ అదేం కాదు, ఎగ్లో తీసుకోవచ్చు. బట్ రైస్ అనేదే మనకి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, బ్లడ్ కొలెస్ట్రాల్. బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మన రక్తనాళాల్లో బ్లాకేజెస్ వస్తాయి. రక్తనాళాల్లో బ్లాకేజెస్ వస్తే ఏం జరుగుతుంది? స్ట్రోక్స్ వస్తాయి. నాట్ ఓన్లీ హార్ట్ స్ట్రోక్, ఇట్ మే లీడ్స్ టు బ్రెయిన్ స్ట్రోక్ ఆల్సో. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే సరైన మోతాదులో పోషకాలు ఉండే ఫుడ్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఏ ఏజ్ గ్రూప్ అయినా మంచి పోషకాహారం అంటే దానికి ఒక రేషియో ఉంటుంది. ఎస్, ఓకే, ఒక రేషియో ఉంటుంది అనమాట. కార్బోహైడ్రేట్స్ ఇంత తీసుకోవాలి, ప్రోటీన్స్ ఇంత తీసుకోవాలి, ఫ్యాట్ ఇంత వెళ్ళాలని ఒక రేషియో ఉంటుంది. ఈ రేషియోస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డైట్ ప్లాన్ అనేది ఉంటుంది అకార్డింగ్ టు దేర్ బిఎంఐ. అంతే కదా, నా హైట్ నా వెయిట్ బట్టి నా బిఎంఐని క్యాలిక్యులేట్ చేసి నేను ఎంత క్యాలరీస్ తీసుకోవాలి, లేదా నా యాక్టివిటీకి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, అండ్ అలా ఒక డైటీషియన్ అనేవాళ్ళు ప్లాన్ చేస్తారు. బిలో 25 ఆర్ బిలో 22-23 ఇయర్స్ వరకు అందరూ ఎంతైనా తీసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. బట్ చాలామంది ఇప్పుడు అందరికీ చాలా అవగాహన వచ్చేసి తినాల్సిన కన్నా కూడా తక్కువగా తినడం, తక్కువగా తీసుకోవడం కూడా ఒక ప్రాబ్లంగా కన్వర్ట్ అవుతుంది. అలానే అతిగా తీసుకోవడం వల్ల కూడా ఇట్ లీడ్స్ టు అనదర్ ప్రాబ్లమ్, సో మెనీ ప్రాబ్లమ్స్. సరే, మెయిన్గా విమెన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి పీసీఓడి, అది ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉండడం వల్లనే పీసీఓస్ వస్తాయి. సో వెయిట్ ఎక్కువగా పెరగకూడదు అంటే మనం క్యాల్కులేటెడ్గా డైట్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ హెవీగా తిన్నప్పుడు యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట మెయిన్గా. సో మన యాక్టివిటీకి తగ్గట్టు మన క్యాలరీస్ అనేది మనమే ప్లాన్ చేసుకోవచ్చు. మీ అందరూ చెప్పేశారు నాకన్నా ముందే, కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయి, ప్రోటీన్స్ ఎందులో ఉంటాయి, ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి. సరే, నేను రేషియో చెప్తాను. కార్బోహైడ్రేట్స్ వచ్చి మన టోటల్ ఫుడ్లో 50% తీసుకోవాలి డేలో. అలాగే ప్రోటీన్స్ వచ్చి 30%, మిగతా 20 వచ్చి ఫ్యాట్. 50-30-20 ఇలా ఒక 18 years అబవ్ విమెన్ ఆర్ అ గర్ల్ లేదా ఇంకా విమెన్ అందరూ ఈ విధానంలో తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా చాలా మనం ఏం చేస్తామంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మీదే డిపెండ్ అయిపోతాం. కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. ఆ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ అనేది బ్లడ్లో ఉండిపోతుంది అన్నమాట. అలాగే అది కాకుండా జెనెటికల్గా కూడా పేరెంట్స్కి కానీ మెటర్నిటీ సైడ్ లేదా ప్యాటర్నిటీ సైడ్ ఎవరికైనా షుగర్ ఉంటే షుగర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ మనం ఇరాడికేట్ చేయాలి అంటే దెర్ షుడ్ బీ అన్ యాక్టివిటీ అండ్ దెర్ షుడ్ బీ ఫోకస్ ఆర్ క్యాల్కులేటెడ్ డైట్ వీ హ్యావ్ టు టేక్. అండ్ ఏమైనా ప్రాబ్లం వస్తే జస్ట్ చెక్ చేయించుకోవడం, అంటే దాచుకోకుండా కన్సర్న్ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు కూడా ఇప్పుడు అంటే ఎలా పడితే అలా ఏం చూడకుండా ఎవిడెన్స్ బేస్డ్ లైక్ బ్లడ్ టెస్ట్ కానీ మిగతా టెస్ట్స్ బేస్ చేసుకొని వాళ్ళ కంక్లూషన్కి వచ్చి మనకి మెడికేషన్ రాయడం కానీ లేదా ఇంకా వేరే డాక్టర్స్కి సజెస్ట్ చేయడం కానీ జరుగుతుంది.
మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ బ్యాలెన్స్ డైట్ జస్ట్ లైక్ నేను చెప్పాను 50%, 30 and 20%. దట్ షుడ్ బి ఫాలోడ్ డైలీ, నాట్ ఏ డే. అంతే కదా. న్యూట్రిషన్ అంటే ఒకరోజు ఒక పూట తినేది కాదు. డైలీ వీ హ్యావ్ టు ఫీడ్ డైలీ ద రీప్లేస్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేదే డైట్. సో మెయిన్గా ఇంకా ఎనీమియా కూడా ఒక పెద్ద ప్రాబ్లం విమెన్స్కి చూస్తే. ఎనీమియా ప్రాబ్లం అండ్ పీసీఓస్ ప్రాబ్లం, ఓవర్ వెయిట్ ప్రాబ్లం, డయాబెటీస్, hypertension. These all problems can be controlled by following proper balanced diet. మెయిన్గా ఫారెన్ కంట్రీస్లో చూసుకుంటే ఫస్టే డాక్టర్ని ఎవరు కలవరు, డైటీషియన్నే ఫస్ట్ కలుస్తారు. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలన్నా లేదా ఈ డయాబెటిక్, పీసీఓస్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఇవన్నీ కంట్రోల్ కావాలన్నా మెడికేషన్ కన్నా ముందే న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మన కంట్రీలో చూస్తే మనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇస్తే బాగుంటుంది. హెల్తీగా ఉండడమే కదా మన అల్టిమేట్ గోల్, హెల్తీగా ఉండాలి. అంతేనా కదా? అంతే కదా. ఎవరు మూలను కూర్చొని మూలుగుతూ ఉండాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో హెల్తీగా ఉండడం కోసం హెల్తీ ఫుడ్ని చూస్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎక్కువ రైస్ అండ్ తక్కువ కర్రీస్ అలానే తీసుకుంటాం. బట్ అట్లా కాదు, రైస్తో సమానంగా కర్రీస్ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఫ్రూట్స్, మనకి తక్కువగా దొరికే ఫ్రూట్స్ అంటే లైక్ సీజనల్గా కాకుండా అన్సీజన్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా మంచిది. మనకేంటంటే మన ఇండియన్ ఫుడ్స్ కాకుండా బయట నుండి తెచ్చుకున్న ఫుడ్సే గొప్ప అనుకుంటాం. బట్ ఇట్స్ రాంగ్. చాలామంది రైస్ ఈజ్ ఈక్వల్ టు ఓట్స్. ఓట్స్ అనేది వేరే దేశంలో, అది ఏం లేదు, తెలుగులో యవ్వలు అంటారు దాన్ని, బైబిల్లో కూడా ఉంది కదా. అది యూరోప్ కంట్రీ నుండి వస్తుంది. బట్ రైస్తో సమానంగా ఉంటాయి అందులో కూడా క్యాలరీస్. కానీ ఓట్స్ తీసుకోవడం ఇట్లాంటిది ఏం కాకుండా జస్ట్ మనకు దొరికే ఫుడ్డే చాలా మంచిది, అది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ మనకి సింపుల్గా ఎక్కువ అవైలబిలిటీలో తక్కువ కాస్ట్లో ఉండే ఫుడ్స్ లైక్ లీఫీ వెజిటేబుల్స్, ఇంకా ఎగ్స్ కూడా ఇట్స్ లైక్ 5 to 6 రూపీస్. దానిలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. దానివల్ల అసలు షుగర్ పెరగదు. ఇట్స్ ఎ కంప్లీట్ న్యూట్రిషన్ లైక్ మిల్క్ని కంప్లీట్ న్యూట్రిషన్ అంటారు, అవును కదా. ఇట్స్ ఎ కంప్లీట్ ఫుడ్ బికాస్ it contains protein, it contains carbohydrates and it contains fat. Moreover, vitamins, minerals కూడా ఉంటాయి. పాలల్లో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఇంత ఐరన్ కూడా. ఇంత కంప్లీట్ ఫుడ్ పాలు, దాంతోపాటు గుడ్డు కూడా ఇట్స్ అ కంప్లీట్ న్యూట్రియంట్ ఫుడ్ అన్నమాట. అలా మనకి సింపుల్గా ఎక్కువగా దొరికే ఫుడ్స్ మీద ఎక్కువగా చాలామంది డైట్ అనగానే నెట్లో సర్చ్ చేసుకుంటారు. కానీ డైట్ ఈస్ డిఫరెంట్ టు పర్సన్. డైట్ అనేది అందరికీ ఒకటే ఏమి ఉండదు. నేను చెప్పినట్లు బిఎంఐ అలాగే ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ అలా ఏమైనా చెక్ చేయించుకుంటే ఆ బ్లడ్ రిపోర్ట్స్లో ఏమైనా తేడా ఉంటే దాన్ని పట్టే డైట్ అనేది ఉంటుంది. మ్యాక్రోన్యూట్రియంట్స్ అయినాయి, మైక్రోన్యూట్రియంట్స్ అంటే తక్కువ మోతాదులో, అంటే మిల్లీగ్రామ్స్లో మన బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్. ఆ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి ఎందులో ఉంటాయంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, వీటిల్లో ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి దొరుకుతాయి. అలాగే రైస్లో మనం తినే ప్రోటీన్ ఫుడ్లో కూడా ఈ మైక్రోన్యూట్రియంట్స్ అందుతాయి. సో కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ కోసం మనం ఓన్లీ రైస్ కాకుండా ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్స్ అంటే రా వెజిటేబుల్స్, అలాగే కర్డ్ అండ్ బటర్ మిల్క్, దిస్ ఆల్సో యాడ్ అ గ్రేట్ న్యూట్రిషన్ టు అవర్ ఫుడ్. సో ఇలా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ప్రతి ఒక్కరు చూసుకోవాలి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ మెయిన్గా తీసుకోకూడదు ఏంటి,
రైస్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళకూడదు, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ గివ్స్ గ్లూకోజ్. గ్లూకోజే కదా షుగర్ అంటే. అలాగే ప్రోటీన్ గివ్స్ ఏమిస్తుంది ప్రోటీన్? ఎమినో యాసిడ్స్. అలాగే కార్బోహైడ్రేట్స్ ఏమిస్తాయి? గ్లూకోజ్. సో డైరెక్ట్గా అన్నం ఎక్కువ తినడం వల్ల మనం గ్లూకోజ్ని పెంచుకుంటాం జరుగుతుంది. అలాగే ప్రోటీన్స్ తినడం వల్ల ఎమినో యాసిడ్స్ వస్తాయని చెప్పాను కదా, అదేమి షుగర్ని పెంచదు. ఎమినో యాసిడ్స్ డజంట్ రైజ్ షుగర్ లెవెల్స్. సో ప్రోటీన్కి కార్బోహైడ్రేట్కి రీప్లేస్మెంట్ చేసుకోవడమే డయాబెటిక్ డైట్ అంటే. అర్థమైందా? చాలా సింపుల్ థింగ్. కార్బోహైడ్రేట్స్ని ప్రోటీన్స్తో రీప్లేస్ చేసుకోవడమే డయాబెటిక్ డైట్. ఇందాక మీరు అందరు చెప్పారు కార్బ్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ దేని నుండి వస్తాయి అని. సో రైస్ని తగ్గించినప్పుడు ప్రోటీన్స్ని రీప్లేస్ చేసుకోవాలి. అట్లాగే ఫైబర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫైబర్ అంటే పీచు పదార్థాలు. అవి ఎందులో ఉంటాయి? అన్ని ఫ్రూట్స్లో, అన్ని వెజిటేబుల్స్లో, లీఫీ వెజిటేబుల్స్లో ఫైబర్ అనేది ఉంటుంది. ఫైబర్ వల్ల మంచి డైజెషన్ జరుగుతుంది. ఈ మైక్రో న్యూట్రియంట్స్తో పాటు ఫైబర్ కూడా మన ఫుడ్లో ఉండాలి. సో ఫైబర్ ఉండాలి అంటే వీ షుడ్ ఈట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ విచ్ ఆర్ వెరీ అవైలబుల్ టు అస్. అంటే వెరీ లో కాస్ట్లో మనకి దొరికేవి ఫ్రూట్స్ చాలా ఉంటాయి కదా, మనకి అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. అంతేగాని కివీయే మంచి ఫ్రూట్ అట్లా ఏం లేదు. కివీ కన్నా గోవా చాలా చాలా బెటర్. అండ్ ఇట్ ఈస్ లైక్ రెగ్యులర్లీ అండ్ ఈజీలీ అవైలబుల్ ఫ్రూట్ ఫర్ అస్. సో అట్లా ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, ప్రోటీన్ కోసం దాల్ అండ్ ఎగ్స్, ఫిష్, చికెన్ ఇలాంటివి ఉండాలి, మిల్క్, కర్డ్, బటర్ మిల్క్, కార్బోహైడ్రేట్స్ ఫర్ ఎనర్జీ. సో ఇది కంప్లీట్ న్యూట్రిషన్ అన్నమాట. సో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇలా కంప్లీట్గా కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బటర్ మిల్క్ ఆర్ కర్డ్, మిల్క్, ఎగ్స్ ఇవన్నీ కూడా డైలీ, అంటే ఎక్కువ కాదు, జస్ట్ ప్రాపర్ అమౌంట్స్, సర్టెన్ అమౌంట్స్లో తీసుకోవాలి. దాంతోపాటు యాక్టివిటీ ఉండాలి, లైక్ వాకింగ్ ఆర్ సైక్లింగ్. ఇలా చాలామంది అంటారు, నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు మేము ఇంట్లో పని అంతా చేసుకుంటాం మేమే అంటారు. బట్ అది సరిపోదు. వీ హ్యావ్ టు వాక్ ఫర్ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్. ఇక్కడ తల నుండి అరికాళ్ళ దాకా సర్క్యులేట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు వాక్ ఆర్ సైకిల్ ఆర్ ఎల్ స్విమ్మింగ్. ఇలా చేస్తే అప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది. ప్రాపర్గా యూటిలైజ్ అయినప్పుడు విల్ బీ వెరీ హెల్దీ. అండ్ వాకింగ్, సైక్లింగ్ ఇవన్నిటి ద్వారా కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. చాలామంది ఫుడ్ తింటేనే, బాదం పప్పులు తింటేనే ఇమ్యూనిటీ అంటారు. అట్లా ఏం కాదు అసలు. వాకింగ్ ఆర్ ఎనీ యాక్టివిటీ గివ్స్ ఇమ్యూనిటీ. ఓకేనా? ఇంకా మీ డౌట్స్ నన్ను అడగండి. డౌట్స్ ఏ డౌట్స్ అయినా పర్వాలేదు, లైక్ క్లినికల్గా కూడా. ఏం తినకపోయినా ఫ్యాట్ అవుతారు అని ఇక్కడ సిస్టర్ అడుగుతున్నారు. ఏం తినకపోతే యాక్టివిటీ ఏం చేయకుండా అలా కూర్చొని ఉంటే అవుతారు. ఏం తినకపోయినా అంటే తింటారు, బట్ వాళ్ళకి అది సఫిషియెంట్గా తినినట్లు అనిపించదు. మోర్ ఓవర్ వాళ్ళకి యాక్టివిటీ తక్కువై ఉండొచ్చు, దానివలన ఒబేసిటీ లేదా ఓవర్ వెయిట్గా కనిపిస్తారు. అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా వెయిట్, అదే ఇప్పుడు థైరాయిడ్ అంటున్నారు కదా, థైరాయిడ్ వస్తే బరువు పెరుగుతారు అని. ఆ థైరాయిడ్ ఎందుకు వస్తుంది? అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మనకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో. ఆ హార్మోన్స్ కొంతమందికి ఓవర్గా రిలీజ్ అవ్వడం వలన బరువు అనేది పెరుగుతారు ఆటోమేటిక్గా, తినకపోయినా
పెరుగుతారు. అంటే తక్కువ అమౌంట్లో తిన్నా పెరుగుతారు. అలాంటి వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చి హెయిర్ లాస్ ఉంటుంది, అలాగే పఫీ ఫేస్ ఉంటుంది, కళ్ళు అంతా మార్నింగ్ అంతా పఫీగా అయిపోయి ఉంటాయి. సో అవి సిమ్టమ్స్. థైరాయిడ్ని కూడా మనం కంట్రోల్లోనే పెట్టుకోవాలి. థైరాయిడ్ అనేది అంటే అదేమి పట్టించుకోవాల్సింది కాదు, ఇట్స్ ఎ సీరియస్ థింగ్. దానికి కూడా మెడికేషన్ వాడాలి. ఎందుకంటే అన్నెసెసరీగా బరువు పెరిగితే అదంతా కూడా మన బోన్స్ మీద పడి బోన్స్ ఏమవుతాయి, బ్రిటిల్ అయిపోతాయి. అంటే లైక్ పెల్స్గా తయారైపోయి ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ఆర్ఎల్స్ నీ పెయిన్స్ వచ్చేస్తాయి. చిన్న ఏజ్లో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల నీ పెయిన్స్, ఆ నీ పెయిన్స్ రావడం వల్ల నడవలేరు, ఏం పని చేసుకోలేరు. అది ఇంకా బరువు అవ్వడానికి కూడా ఇట్ లీడ్స్ అనమాట. అది థైరాయిడ్ ఉండడం వలన బరువు పెరుగుతారు. ఆర్ఎల్స్ తిన్న ఫుడ్ ఎక్కువ అయ్యి యాక్టివిటీ ఏం చేయకపోవడం వలన కూడా బరువు పెరుగుతారు. డైట్ అనేది ఒకళ్ళు చెప్పరు అనమాట. ఎవ్రీవన్ హ్యాస్ టు యాక్ట్ దెమ్సెల్ఫ్ అకార్డింగ్ టు దేర్ వెయిట్. అంతే కదా, వెయిట్ ఎక్కువ ఉండడం వలన యూజ్ ఏం లేదు. ఇట్ లీడ్స్ టు మెనీ కాంప్లికేషన్స్. అది ఇంకా క్వశ్చన్స్, యూ కెన్ ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ యూరిక్ యాసిడ్. ఓకే, యూరిక్ యాసిడ్ అంటే అది బ్లడ్లో యూరియా అనేది ఎక్కువ అవడం వలన, అది ఏంటి అంటే మెయిన్గా కిడ్నీ సరిగ్గా ఫంక్షనింగ్ లేకపోవడం వలన యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఆర్ఎల్స్ ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో ఎక్కువ చూపిస్తుంది. కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వలన, లేదా ప్రోటీన్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం. ప్రోటీన్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం, నాన్ వెజ్, చికెన్, మటన్ ఇవి ఎక్కువ తినడం వల్ల ఇప్పుడు మనం ఏ ఫుడ్ తిన్నా ఇట్ కన్వర్ట్స్ ఇంటూ బ్లడ్ కదా. ఆ బ్లడ్ని ఫిల్టర్ చేసేది ఏది? కిడ్నీస్ కదా. సో ఎక్కువ నాన్ వెజ్ ప్రోటీన్ తినటం వలన కిడ్నీస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ వలన ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో ఎక్కువ చూపిస్తుంది అనమాట. దీనికి మెడికేషన్స్ ఉంటాయి. అలా యూరిక్ యాసిడ్ ఎక్కువ కనిపించినప్పుడు ప్రోటీన్ ఫుడ్ తగ్గించేయాలి. చాలా అంటే చాలా తగ్గించుకోవాలి. యూరిక్ యాసిడ్ ఒకటి, అలాగే క్రియాటిన్ అని కూడా వినుంటారుగా, సీరం క్రియాటిన్. ఈ క్రియాటిన్ కూడా వేస్టేజ్ అనమాట, విచ్ ఈజ్ ఇన్ బ్లడ్. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఇంపైర్మెంట్ ఆఫ్ కిడ్నీ సరిగ్గా ఫంక్షనింగ్ లేకపోతే, ఆ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఒకసారి హైగా వెళ్ళదు, ఎప్పుడు స్లోగా గ్రాడ్యువల్గా అది పాడవుతూ ఉంటుంది అన్నమాట. కొన్ని క్యూరబుల్ ఉంటాయి, కొన్ని క్యూర్ అయిపోయాయి ఉంటాయి. కొన్నిసార్లు మనం తెలుసుకోకుండానే కిడ్నీస్ పాడైపోతాయి కూడా, అది హై బీపీ వల్ల. కొంతమంది బీపీ ఉన్నా కూడా చెక్ చేసుకోరు. చెక్ చేసుకొని ఒకసారి రెండుసార్లు డాక్టర్ని కలుస్తారు, కొన్ని రోజులే ఆ బీపీ బిళ్ళలు వేసుకుంటారు. బట్ బీపీ అనేది కంటిన్యూస్గా వేసుకోవాలి. అలాగే షుగర్ కూడా కంటిన్యూస్గా జీవితకాలం వాడుకుంటూనే ఉండాలి, షుగర్ మందులు, బీపీ మందులు. అలాగే కొలెస్ట్రాల్, బ్లడ్లో LDL, ట్రైగ్లిజరైడ్స్, ఈ రెండు చెడు కొలెస్ట్రాల్ అంటే రక్తంలో చెడు కొవ్వు అన్నమాట. ఈ చెడు కొవ్వు 150 కన్నా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే చెడు కొవ్వు ఉన్నట్లు. ఈ చెడు కొవ్వు, ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది రైస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ రైజ్ అవుతాయి. LDL కూడా చెడు కొలెస్ట్రాల్, ఇది కూడా నాన్ వెజ్లో ఉన్న ఫ్యాట్, చెడు ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ LDL పెరుగుతుంది. అలాగే ఫుడ్డే కాదు, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ LDL పెరుగుతూ ఉంటుంది అన్నమాట. LDL వచ్చి 100 లోపు ఉండాలి, 100 అబోవ్ ఉందంటే మెడికేషన్ పెడతారు షుగర్ ఉన్న వాళ్ళకి. మెడికేషన్, వాకింగ్ అండ్ డైట్, ఈ మూడు ఉంటే ఆ LDL, ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. అది
బట్ వన్స్ ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ కానీ బీపీ ట్యాబ్లెట్స్ కానీ షుగర్ ట్యాబ్లెట్స్ కానీ స్టార్ట్ చేస్తే వాడుతూనే ఉండాలి. డోసేజ్ అనేది డాక్టర్ ఫిక్స్ చేస్తాడు. అది చిన్న డోస్ కానీ హై డోస్ కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ బ్లడ్ టెస్ట్స్ అనమాట. అంతేగాని మన ఇష్టం వచ్చినప్పుడు మానేయడం, మళ్ళీ బాగా పెరిగిపోయినప్పుడు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అట్లా ఉండకూడదు. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. ఈ 3 మెయిన్ అసలు షుగర్, బీపీ అండ్ కొలెస్ట్రాల్. ఈ 3 మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది హెల్త్ ఎప్పుడు. అది ఆ 3 మెయింటైన్ చేసుకోవాలంటే డైట్ కంట్రోల్, యాక్టివిటీ అండ్ మెడికేషన్. ఈ మూడిటి ద్వారా మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఎప్పటికీ ఉండకుండా అయితే ఉండదు, ఉంటూనే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు మేనేజ్ దెమ్. అది ఇంకా ఓకే, వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అంటే లైక్ జింక్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి అని, అలాగే ఎక్కువ విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా అవసరమే. విటమిన్స్, మినరల్స్ అన్నీ ఎందులో ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. అన్నీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్, ఎగ్స్, కర్డ్, బటర్ మిల్క్, ఇట్లా ఇవన్నీ తీసుకుంటే అవి కూడా. అండ్ ప్రాపర్ రెస్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. there should be 7 to 8 hours continuous sleep. డిస్టర్బెన్సెస్ ఏమి ఉండకూడదు. 8 hours or 7 hours స్లీప్ ఉండాలి. అది కూడా మెయింటైన్ చేయాలి. అది ఎస్ టెల్ మీ. ఎస్ చెప్పు. ఏంటన్నా? ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హెల్తీగా ఉంటావు. హైట్ యుల్ గ్రో అండ్ యుల్ బీ వెరీ ఫిట్. ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తినడం వల్ల యుల్ బీ హెల్తీ అండ్ ఫిట్. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ ఫుడ్స్ కాకుండా వాటర్ కూడా. వాటర్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్. ఇట్ డజంట్ కంటైన్ ఎనీ క్యాలరీస్ బట్ ఇట్ ప్లేస్ అన్ వైటల్ రోల్. అంటే ఎంత తీసుకోవాలి వాటర్ అంటారు? 10 glasses per day or 2 to 3 liters. అండ్ కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాటర్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. అది రిపోర్ట్స్ని బట్టి చెప్తారనమాట. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాటర్ చాలా తక్కువ తీసుకోవాలి. అలాగే హార్ట్ ప్రాబ్లం, హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ వాటర్ తీసుకోవాలి. హార్ట్ కంప్లైంట్స్, కిడ్నీ కంప్లైంట్స్ ఏమి లేని వాళ్ళు వాటర్ 3 liters, 2 liters వరకు తీసుకోవచ్చు. మీలో మీరు డిస్కషన్ కాదు, నాతో అడిగితే చెప్తాను నేను. షుగర్ లేకపోతే యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యూస్ యూ కెన్ టేక్. షుగర్ ఉంటేనే, షుగర్ యాడ్ చేసుకోకుండా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్. ఎనీమియా ఉన్న వాళ్ళు హై ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. హై ప్రోటీన్ అంటే హై బయలాజికల్ వాల్యూ ఉన్న ప్రోటీన్స్ లైక్ ఎగ్స్, మిల్క్, ఫిష్, చికెన్, మటన్, ఇవన్నీ హై బయలాజికల్ వాల్యూ ఉన్న ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. సో ఇవి డైలీ ఫుడ్లో ఉండాలి. అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ కొన్ని జాగరీతో చేసిన ఫుడ్ ఐటమ్స్ లైక్ చిక్కీస్, ఇంకా జాగరీతో
పప్పులతో చేసేవి సున్నుండలు, నువ్వులుండ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విత్ దాల్. ఇలా చాలామంది దాల్ తినరు అనుకుంటా, బట్ ఇట్ కంటైన్స్ గుడ్ న్యూట్రియంట్స్. డైలీ రీప్లేస్మెంట్ ఆఫ్ డైట్ ఈజ్ అ న్యూట్రిషన్. అదే కదా మనం చెప్పుకుంది. న్యూట్రిషన్ అంటే ఏంటి? డైలీ రీప్లేస్మెంట్. వీ హ్యావ్ టు రీప్లేస్ డైట్ రెగ్యులర్లీ ఇన్ టైమ్. అప్పుడే మన ఆర్గన్స్ అన్నీ వర్క్ చేస్తాయి ప్రాపర్గా. సో డైలీ ఒకరోజే ఎగ్ తింటా, ఒకరోజే నచ్చితేనే అన్నం తింటా అలా ఉంటారు కదా. నచ్చితేనే కూరలు తింటారు, నచ్చితేనే పెరిగేసుకుంటారు. అట్లా కాదు. డైలీ మనం తీసుకునే ప్రతి మీల్లో దేర్ షుడ్ బీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్, ఇవన్నీ కూడా ప్రతి మీల్లో వెళ్ళాలి. అదే బ్యాలెన్స్డ్ డైట్ అంటే. అది హౌ ఫార్ వీఆర్ ఈటింగ్ అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది కదా. మనం ఏంటంటే మ్యాక్సిమం నచ్చింది ఎక్కువ తినడం, నచ్చింది అసలు చూడడం కూడా వాడు. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ అన్నీ అలవాటు అవుతాయి. సో ఫిట్గా ఉండాలి అంటే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాల్షియం రిచ్ ఫుడ్స్. కాల్షియం అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అవర్ బోన్స్ ఫార్మేషన్, టూత్ ఫార్మేషన్, అండ్ ఇంకా బ్లడ్లో కూడా అదే కాల్షియం బ్లడ్లో కూడా ఉండాలి. మెయిన్లీ వచ్చి మిల్క్లో ఉంటుంది, కర్డ్లో ఉంటుంది, ఎగ్లో ఉంటుంది, నాన్ వెజ్లో అన్నిటిలో కాల్షియం ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కొంత ఉంటుంది, రాగిలో ఎక్కువ ఉంటుంది. బట్ చాలామంది అదే రాగి తాగుతారు, రాగి జావా అలా. షుగర్ పేషెంట్స్ మాత్రం తాగకూడదు. రాగి అంటే రైస్తో ఈక్వల్. రైస్లో ఏమున్నాయని చెప్పుకున్నాం? కార్బ్స్ గివ్స్ గ్లూకోజ్. సో మనం రాగిని లిక్విడ్ ఫామ్లో తాగుతాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా బ్లడ్లో షుగర్స్ రైజ్ అవుతాయి. సో షుగర్ ఉన్న వాళ్ళు రాగి వాడకుండా ఉండడమే మంచిది. నేను చాలా మట్టుకు చూస్తూ ఉంటాను, ఈ టిప్స్ వస్తూ ఉంటాయి కదా న్యూట్రిషన్కి సంబంధించి. రాగి చాలా బలం, రాగి తింటే వెయిట్ తగ్గుతారు, ఇవన్నీ సుత్తి. రాగి ఈజ్ కార్బోహైడ్రేట్ కదా, దాన్ని ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏం జరిగిద్ది? బరువు పెరుగుతారు, గ్లూకోజ్ పెరిగిద్ది, బరువు పెరుగుతారు. అట్ ద సేమ్ టైం దట్ కార్బోహైడ్రేట్స్ లీడ్స్ టు కొలెస్ట్రాల్ ఆల్సో ఇఫ్ వీ డోంట్ డూ యాక్టివిటీ. అంతే కదా. కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాయి. అది చాలామంది తెలీదు, కానీ అది తెలుసుకుంటే మంచిది. ఇందాక నేను చెప్పాను ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ అనేది రక్తంలో చెడు కొలెస్ట్రాల్. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది మెయిన్గా ఎందుకు పెరుగుతాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్లనే ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఈ ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ ఏం చేస్తాయి అంటే రక్తనాళాల్లో బ్లాకేజ్ని క్రియేట్ చేస్తాయి, బ్లాకేజ్ అవుతాయి. మన బ్లడ్ ఈజీగా ఫ్లో అవ్వకుండా బ్లాక్స్, హార్ట్కి దగ్గర, బ్రెయిన్ దగ్గర బ్లాక్స్. అంటే సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు, ఇంకా ఆ ఏజ్కి ఈ షుగర్ యాడ్ అయినప్పుడు, టెన్షన్స్ యాడ్ అయినప్పుడు ఇవి అగ్రెసివ్గా అయ్యి చాలా ఇట్ లీడ్స్ టు డెత్. టెన్షన్స్ కూడా. సో ఈ టెన్షన్స్, ఈ స్ట్రెస్, ఈ వరీస్ ఇవన్నీ కూడా సప్రెస్ చేయాలంటే యాక్టివిటీ ఇంపార్టెంట్. యాక్టివిటీ, వాట్ ఎవర్ యాక్టివిటీ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూ, ఆర్ మీకు ఏది ఈజీగా ఉంటుందో ఆ యాక్టివిటీస్, వ్యాయామం అంటే మన బాడీని కదిలిస్తూ ఉండాలి. ఒకే దగ్గర స్టాగ్నెంట్ అయిపోతే ఒబేసిటీ, అది ఒబేసిటీ లీడ్స్ టు మెనీ ప్రాబ్లమ్స్. అది చిన్నప్పటి నుండి ఒబేస్గా లేదా చబ్బీగా ఉండడం ఈజ్ డిఫరెంట్. ఒక ఏజ్ వచ్చినాక దాన్ని తగ్గించుకోవచ్చు.
దాన్ని అలాగే వదిలేస్తే 70, 80, 90 కేజెస్ కూడా మన బరువు మనమే మోసుకోలేనంత ఇదికెళ్తే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి ప్రతిదానికి. సో అలాంటి స్టేజ్ దాకా ఎవరు రాకూడదు. ఎవరికి వాళ్ళే దాన్ని గ్రహించుకొని నియంత్రణలో ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎస్ ఎస్ చెప్పు. మా అమ్మకి ఎలా షుగర్ పోయిద్ది. మా అమ్మగారు డైట్ కంట్రోల్ చేయాలి, మెడిసిన్ టైంకి వేసుకోవాలి, టైం దొరికినప్పుడల్లా వాకింగ్ చేయాలి. ఆ మూడు పాటిస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎస్ ఆస్క్. అవును, ఎక్కువ ఎక్సర్సైజ్ అంటే అది హెవీ వెయిట్స్తో చేస్తారు కదా, ఎక్కువ అవసరానికి మించి ఎక్సర్సైజ్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అన్నమాట. అవసరానికి మించి చేయకూడదు కదా. కొంతమంది ఓకే అవసరానికి మించి విగరస్గా చాలా బాడీ స్కల్ప్టింగ్ అంటే లైక్ ఒక మంచి ఆకారంలో ఉండాలని, ఫాస్ట్గా రెడ్యూస్ అయిపోవాలని ఎక్కువ ట్రైనర్కి చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ ఓవర్గా చేయడం వలన ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతేగాని ఎక్సర్సైజ్ చేయడం వలన ఎప్పుడు డెత్ అనేది ఉండదు. అది అవసరానికి మించి మన బాడీని కష్టపెడితేనే అలా జరుగుతుంది. నా ఆన్సర్ నీకు అర్థమైందా? ఎనీవన్ హ్యావ్ క్వశ్చన్? అసలు ఎల్లో నేను అందరు తినాలని చెప్తే జో ఎల్లో తినాలని అడుగుతారేంటి మీరు? అందరు తినాలి. వాళ్ళకైతే 2 eggs విత్ హోల్ ఎగ్స్ తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక ఫుల్ ఎగ్, ఏ ఏజ్ వాళ్ళైనా ఎల్లో తినాలి ఒకటైనా డైలీ. అదే నేను చెప్తున్నాను, మనం ఎల్లో తింటేనే మనకు కొలెస్ట్రాల్ వస్తుంది, అసలు అది ఎక్కడ లేదు. everyone should eat 1 whole egg daily or 2 eggs. మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కార్బోహైడ్రేట్స్ అని చెప్తున్నాను, అది మినిమైజ్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని ఎల్లో కొలెస్ట్రాల్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి అప్పటికప్పుడు ఎవరు ఫుడ్ వల్ల అప్పటికప్పుడు ఏమీ జరగదు. ఫుడ్ అనేది స్లోగా ఇట్ లీడ్స్ టు కొలెస్ట్రాల్ ఆర్ ఇట్ లీడ్స్ టు షుగర్, ఇట్ లీడ్స్ టు హై బీపీ. అంతేగాని దేవుడు ఇచ్చిన అది తినకూడదు ఇది తినకూడదు అట్లా ఏం లేదు. ఎల్లో ఏమీ హార్మ్ఫుల్ కాదు. ఇట్ కంటైన్స్ వెరీ గుడ్ న్యూట్రియంట్స్. అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా ఎల్లో తీసుకోవచ్చు. వన్ థింగ్, ఎగ్ బాయిలింగ్ పాయింట్ వచ్చి 7 to 8 minutes, కానీ చాలామంది పావు గంట ఇంకెంతసేపు పడితే అంతసేపు బాయిల్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. దానిలో అలా న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు. అంతసేపు బాయిల్ చేయడం వల్ల న్యూట్రియంట్స్ అసలు అబ్జార్ప్షన్ అనేది జరగదు. దాని బాయిలింగ్ పాయింట్, ప్రతి ఫుడ్ ఐటమ్కి ఒక బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అది ఫుడ్ ప్రాసెసింగ్లో దాన్ని ప్రతిదానికి ఒక కుకింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఎగ్ బాయిలింగ్ పాయింట్ వచ్చి 7-8 minutes కన్నా ఎక్కువ చేయకూడదు. చేస్తే దాని ఎల్లో అనేది గ్రేయిష్గా తయారవుతుంది. ఆ గ్రేయిష్గా తయారవడం అనేది ఓవర్ కుకింగ్ వల్ల అది డైజెషన్ అవ్వదు. అందువల్ల చాలామంది ఎగ్ అరగదు, ఎల్లో అరగదు, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ చెప్తారు. 7-8 minutes కుక్ చేయండి, ఎల్లోగానే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండ్ ఇట్ గివ్స్ గుడ్ న్యూట్రియంట్స్. అది ఆమ్లెట్ తినకూడదు అట్లా కూడా ఉంటాయి, అట్లా ఏం లేదు. యూ కెన్ టేక్ ఎగ్ ఇన్ ఎనీ ఫామ్, వాట్ ఎవర్ ఫామ్ యూ లైక్ యూ కెన్ ఈట్ ఎగ్. అలా ఏ ఫామ్లో అయినా తినొచ్చు అంటున్నా.
అక్కడ ఫేస్ డౌట్గా పెట్టారు. ఇంకా క్వశ్చన్స్? అడగచ్చు మీరు. Back pain is because of overweight. Back pain is because of restlessness. Because ఒకవేళ స్పైన్ ఏమైనా అరిగినా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అది విపరీతంగా ఉంటుంది, భరించలేకుండా. దానికి ఏ మందులు ఉండవు, రెస్టే. బ్యాక్ పెయిన్కి వీ హ్యావ్ టు టేక్ రెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం. తినొచ్చు. డాక్టర్స్ కాదు, డైటీషియన్ చెప్పాలి డైట్, డాక్టర్ చెప్పకూడదు. ఎక్కడ ఏమో నేను అంటే రమేష్ హాస్పిటల్ ఈజ్ ఎ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దేర్ వి విల్ అడ్వైజ్ ఎగ్ ఎల్లో ఒకటి. ప్రాన్స్ తినకూడదు, అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అంటే ప్రాన్స్, మీట్ ఇవన్నీ తినొచ్చు. చికెన్, మటన్, ప్రాన్స్ వీటిల్లో పీచు పదార్థాలు 0 ఉంటాయి, ఏం ఉండవు. సో పీచు పదార్థాలు లేకపోతే డైజెషన్ సరిగ్గా అవ్వదు కదా. అందుకని ఈ మటన్, ప్రాన్స్ ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు వెజిటేబుల్స్తో కుక్ చేసుకోవాలి. మిక్స్డ్ లైక్ నాన్ వెజ్ విత్ వెజిటేబుల్స్ కుక్ చేసుకుంటే మనకి ప్రోటీన్ విత్ ఫైబర్ యాడ్ అవుతుంది. కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా ఈ మటన్, ప్రాన్స్ ఇవి తీసుకున్నప్పుడు సలాడ్స్ అంటే రా వెజిటేబుల్స్, పచ్చి కూరగాయలైనా తినాలి, లేదా వెజిటేబుల్స్తో కుక్ చేసుకోవాలి. వండేటప్పుడే దోసకాయ మటన్ లేదా వంకాయ, బ్రింజాల్ మటన్ లేదా లీఫీ వెజిటేబుల్స్తో కూడా చేస్తారు కదా, గోంగూర మటన్ ఆర్ చికెన్ గోంగూర. ఇట్లా మిక్స్ చేసుకుంటే చాలా మంచిది. ఫైబర్ వెళ్తుంది, ప్రోటీన్ వెళ్తుంది. మనకేంటంటే విడిగా అంటే లైక్ వితౌట్ వెజిటేబుల్స్ చాలామందికి అలవాటు, బట్ ఇట్ ఈస్ నాట్ హెల్దీ. వెజిటేబుల్స్తో తీసుకుంటే హెల్దీ. లేదు వెజిటేబుల్స్తో కలిపి కుక్ చేసుకోవడం ఇష్టం లేదు అన్నప్పుడు వెజిటేబుల్స్ సలాడ్స్ తీసుకుంటే మంచిది. మస్ట్ అండ్ షుడ్గా సలాడ్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. పొటాటోస్ తింటే ఫ్యాట్ అవ్వడం కాదు, ఒక్క ఫుడ్ వల్ల ఎవ్వరు ఫ్యాట్ అవ్వరు. కాంబినేషన్ ఆఫ్ హై క్యాలరీస్ గివ్స్ రైజ్ టు ఫ్యాట్. పొటాటో అంటే కార్బోహైడ్రేట్సే. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే పొటాటో షుగర్ వాళ్ళు తినకూడదు, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు తినకూడదు, పీసీఓడి ఉన్న వాళ్ళు తినకూడదు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా అంత సజెస్టబుల్ ఏం కాదు. పొటాటో చిన్నపిల్లలే అంటే లైక్ పెద్దవాళ్ళు తీసుకున్నా కూడా ఏదైనా ఒక్క మీల్లోనే 2 టైమ్స్లో తీసుకోవడం ఎక్కువ క్యాలరీస్. పొటాటోస్ ఆల్సో గివ్స్ గ్లూకోజ్. సో తక్కువ తీసుకోవాలి. తినకూడదని ఏం లేదు, అన్నీ తినొచ్చు, బట్ బ్యాలెన్స్డ్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు ఆర్ కీళ్ళ వాతం అంటారు కదా, అవి జాయింట్స్ అరిగిపోవడం ప్లస్ కాల్షియం తక్కువైపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ అనేది వస్తుంది. ఇంకా దానికి మనం చేసేది ఏం లేదు, రెస్టే. మ్యాక్సిమం వాళ్ళు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువ వర్క్ కూడా చేయలేరు కదా. ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి అంటే కాల్షియం ఉన్న ఫుడ్స్ తీసుకోవచ్చు. కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ ఇందాక నేను చెప్పాను కదా, మిల్క్, కర్డ్, ఎగ్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొని ఆర్థరైటిస్కి మెయిన్గా రెస్టే. కొంచెం కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా వాడుకోవాల్సి ఉంటుంది, ఒక 500 mg. అది డాక్టర్ రాస్తారు.
కర్డ్ నైట్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు చెప్తున్నారేంటి? మీరు అది నరాల ప్రాబ్లం. మీకు షుగర్ ఉందా? షుగర్ ఏం లేదా? నరాల వీక్నెస్ వల్ల కూడా అరికాళ్ళు నొప్పులు అలా వస్తాయి. పైన అది కాళ్ళ వాపులా ఉంది కదా, ఎక్కువసేపు కాళ్ళు అంటే నడవకోకుండా ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం వల్ల కూడా అలా కాళ్ళు వాపులు వస్తాయి. మల్టీవిటమిన్ బిళ్ళలు ఏమైనా వేసుకుంటే సెట్ అవుతుంది మీకు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్. Any more questions? Shall we wind up the session? ఆర్ ఇంకా ఏదైనా టాపిక్ గురించి అంటే న్యూట్రిషన్లో లేదా దేని గురించి అయినా చెప్పమంటే చెప్తాను. హైట్ పెరగడానికి ఇది తినాలని ఎక్కడ ఉండదు. మనం తీసుకునే ఫుడ్, పిల్లలు యాక్టివిటీ అంటే యాక్టివ్గా ఆడుకోవడం. నవేడేస్ అసలు పిల్లలు ఆడుకోవడమే లేదు కదా, ఎప్పుడు చూసినా ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలా ఒక దగ్గర కూర్చొని ఫోన్స్ ఆడటం వల్ల ఏ యాక్టివిటీ ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు బరువు పెరిగిపోతారు, హైట్ పెరగరు. సో యాక్టివిటీ ఉండాలి, అన్ని ఫుడ్ అన్నీ మంచి. ఎస్, ఆస్క్. అదే చెప్పానా, పాలు తాగు. డైలీ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, 2 eggs తిను, హైట్ పెరుగుతావు. అలాగే ఆడుకో బాగా. గేమ్స్ కాదు, ఫోన్లో ఆటలు కాదు, గ్రౌండ్లో ఆడుకోవాలి. ఫోన్ అసలు వాడకూడదు. ఆడుకోవాలి. Anything else? Question? Any question with you? పొటాటోస్ తింటే కాళ్ళ నొప్పులు కాదు, కానీ పొటాటోస్లో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ పొటాషియం అనేది మజిల్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్కి ఉపయోగపడుతుంది అన్నమాట పొటాషియం అనేది. పొటాటోస్లో హై పొటాషియం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే పొటాటోస్ ఎక్కువ తింటారో లేదా తినిన రోజు పొటాషియం ఎక్కువ అవడం వలన ఈ మజిల్ కంట్రాక్షన్ అనేది జరుగుతుంది. అప్పుడు కండ పట్టేస్తుంది అన్నమాట, అది కాంట్రాక్షన్. అది సో ఎక్కువ అవ్వకూడదు, పొటాషియం అనేది ఎక్కువ వెళ్ళకూడదు. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా పొటాషియం ఎక్కువ తీసుకోకూడదు. సోడియం, పొటాషియం ఈ రెండు కూడా చాలా మినిమైజ్ అంటే తక్కువ అమౌంట్లో తీసుకోవాలి. ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు పొటాషియం, సోడియం అనేవి
లిమిట్గా తీసుకోవాలి. పొటాషియం వచ్చి 4.5 లోపు ఉండాలి, సోడియం వచ్చి 145 లోపు ఉండాలి. దానికి మించిందంటే ఎక్సెస్ ఉన్నట్లు అనమాట. కిడ్నీ ప్రాబ్లం వాళ్ళకి ఫిల్టరేషన్ సరిగ్గా జరగదు కాబట్టి ఆ సోడియం పొటాషియం అనేవి యూరిన్ ద్వారా బయటికి పోవు కాబట్టి ఎక్సెస్ ఉండిపోతాయి బ్లడ్లోనే. అలా ఉండకూడదు. అలా పొటాషియం సోడియం బ్లడ్లో ఎక్కువ ఉండడం వలన హార్ట్కి ప్రాబ్లం అయింది నెక్స్ట్. సో కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాపర్గా జరగనప్పుడు సోడియం పొటాషియం ఎక్కువ అవుతున్నప్పుడు హార్ట్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో దాన్ని కిడ్నీ క్రియాటిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు సోడియం పొటాషియం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కిడ్నీ ఫంక్షనింగ్ 5th స్టేజ్ అంటే ప్రాపర్గా ఫంక్షనింగ్ లేదు. 5th స్టేజ్ అంటే ఈ నాన్ వెజ్ చికెన్ మటన్ ఫిష్ ఎగ్స్ ఇట్లాంటివన్నీ అసలు తినకూడదు. అలాగే పికిల్స్ ఊరగాయ పచ్చళ్ళు అస్సలు తినకూడదు. వాటిలో సాల్ట్ అలాగే చింతపండు అవి కూడా ఎక్కువ ఉంటాయి కదా. ప్రతి ఏ పిక్కల్ ఉండాలన్నా ప్రిజర్వేషన్ కోసం సాల్ట్ అండ్ టామరిన్ చింతపండు ఇవి ఎక్కువగా వాటిల్లోనే కదా ప్రిజర్వేషన్ ఉండేది. సో అసలు టేస్ట్ కూడా చేయకూడదు. అది అరికాళ్ళు అరిచేతులు దురద అది స్వెట్ వల్ల అయి ఉంటుంది. ఆ దురద అంటే ఎక్కువసేపు కూల్గా అయిపోయి స్వెట్ కూడా ఉంటుందా, తడి వల్ల దురద వస్తుంది కదా. కూలింగ్ అరికాళ్ళు అరిచేతులు కూల్ అవడం వల్ల ఏం పెద్ద ప్రాబ్లం, అదేం ప్రాబ్లం కాదు. కొంతమందికి అలా జరుగుతుంది, చెమటలు పడతాయి అరికాళ్ళకి అరిచేతులకి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. హార్ట్ ప్రాబ్లం ఉంటే కూడా గురకొస్తుంది. డాక్టర్తో చెక్ చేయండి, హార్ట్ డాక్టర్తో. చెయ్యి ఎక్కువ నొప్పి లాగేస్తూ ఉంటే కనుక ఒకసారి ఈసీజీ తీయించుకోవాలి. అలా చల్లగా ఉండడం అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎక్కువగా భరించలేకపోతే ఒకసారి ఈసీజీ తీయించుకుంటే దానిలో ఏమన్నా హార్ట్ రిథమ్స్ చేంజెస్ ఉంటే తెలుస్తాయి. ఫస్ట్ ఈసీజీ తీయించుకుంటే తెలుస్తుంది. అంటే కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెయ్యి అంతా బాగా విపరీతంగా లాగేస్తుంది అంటారు. భరించలేనట్లు వస్తే కనుక ఫస్ట్ ఈసీజీ స్టంట్ వేసారా, అయితే మీకు స్టంట్ వేసేటప్పుడే మీకు దీనిలో నుండి అంటే చేతిలో నుండి వెళ్ళిందా వైరు? ఓకే, కాల్లో వెళ్ళిందా? ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా వన్స్ మనం మెడికల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేం పెద్ద సివియర్ ఏం కాదు. ఓకే, ప్రాపర్గా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వలన వస్తుంది. అండ్ హెవీగా తినేయడం వలన కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. గ్యాప్ లేకుండా ఫుడ్ పట్టించేసి తిన్నారనుకోండి, అది డైజెస్ట్ అవ్వడానికి ఇట్ నీడ్స్ సమ్ ప్లేస్ అన్నమాట, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి. సో హెవీగా తినడం, ప్రాపర్ టైమింగ్స్కి ఫుడ్ తినకపోవడం,
కొన్ని మందులు వాడడం వలన కూడా ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్పైసెస్ ఎక్కువ తినకూడదు. టైంకి తినాలి, లిమిట్గా తినాలి. హెవీగా తినేయడం వల్లనే ఆర్ఎల్స్ ఎక్కువ గ్యాప్, మీల్కి చాలా గ్యాప్ ఇచ్చేయడం వలన గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వస్తుంది. లేదా మనం తినే ఫుడ్ ప్రాపర్గా నమలకపోవడం వలన కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. వీ హ్యావ్ టు చ్యూ ద ఫుడ్ ప్రాపర్లీ. అండ్ వాటర్ కూడా కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. చాలామంది పనిలో పడితే అసలు నీళ్ళే తాగరు. అట్లా కాకుండా ఎప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండాలి, అవర్కి తీసుకోవాలి. కొన్ని మందుల వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అయిపోయినాయి ఆ క్వశ్చన్స్? ఓకే, ఈ సెషన్ ఎలా ఉంది? యూజ్ఫుల్గా ఉందా? ఓకే, hope you all will follow the balanced nutrition, or else whatever it is healthy for you, I shared my knowledge, it's up to you. Ante. Yes. హెల్త్ అవేర్నెస్ ద్వారా మరి చక్కటి పౌష్టికమైన ఆహారం గురించి, మరి ఆరోగ్య సమస్యల గురించి, మరి ఎలా ఉండాలి, ఏ ఆహారం తీసుకుంటే యాక్టివ్, మరి ఎక్సర్సైజ్ ద్వారా ఉండే లాభాలని మరి చక్కగా వివరించిన డాక్టర్ కెజియా గారికి మరి ఒకసారి బిగ్గరగా మన ఉమెన్స్ ఆఫ్ గ్లోరీ తరపు నుంచి చప్పట్లు కొట్టి ఏసైకి మహిమార్థకరంగా అభినందిద్దాం. ఇంకా మంచిగా కొడదాం. ఇదేనా మన ఉమెన్ ఆఫ్ గ్లోరీ సౌండ్? ఇంకా మంచిగా కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి హాస్పిటల్లో ఉండి తన యొక్క డ్యూటీని కూడా మరి షఫల్ చేసుకుని మన కొరకు వచ్చి ఉన్నారు. కాబట్టి అలైవ్ ఫర్ ఎవర్ మినిస్ట్రీస్ ద్వారా ఉమెన్ ఆఫ్ గ్లోరీ తరపున మరి డాక్టర్ కెజియా గారికి చిన్న హానరబుల్ చేయాలనుకుంటున్నాం. తను స్టేజ్ మీదకి వచ్చిన ఎడల మనం ఉమెన్ ఆఫ్ గ్లోరీ నుంచి సిస్టర్ దీనా గారు, రజనీ గారు, మేరీ గారు వచ్చి తనని హానర్ చేయవలసిందిగా కోరుచున్నాను. మంచిగా చప్పట్లు కొడదాం. మంచిగా చప్పట్లు కొడదాం. షాల్ వేస్తుండగా మరి మనం మంచిగా చప్పట్లు కొట్టి ఆవిడని అభినందిద్దాం. గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అలాగే మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. అదే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పాటిస్తే యుల్ బీ హెల్దీ. అండ్ మీరందరూ కూడా ఈ విమెన్ ఆఫ్ గ్లోరీ అంటే వీ షుడ్ బీ గ్లోరీ టు గాడ్, అంతే కదా. మన ద్వారానే మన ఫ్యామిలీస్ అన్నీ బ్లెస్ చేయబడతాయి. సో మనం ఎవరికి దీవెనగా మహిమకరంగా ఉండాలి? దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఐ హోప్ you'll maintain your health very healthily and fitly. Thank you. ఇంతతో ఈ సెక్షన్ ముగించబడింది. మరి రేపటి ఉదయం మనకి 9 గంటలకు కరెక్ట్గా మన యొక్క ప్రీ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనకి హాల్ 9కే కన్ఫర్మేషన్ అయింది కాబట్టి లేట్ అయింది. రేపు 100% మనకి 9కి ప్రీ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. 1 o'clockకి మనకి లంచ్ బ్రేక్ ఇస్తారు. మరి 2 to 4 మించిపోతే 4:30 వరకు మనకి సెకండ్ సెషన్ జరుగుతుంది. మరి మార్నింగ్ సెషన్లో పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది.
మరి దేవుడు స్త్రీని అనేకమైన స్త్రీలను బైబిల్ గ్రంథంలో లెక్కించిన వాడై ఉన్నాడు. మాదిరికరంగా స్త్రీలను ప్రోత్సహిస్తూ మనతో మాట్లాడతారు. స్కిట్ ఉంది, చాలా మంచి స్కిట్ అనుకుంటున్నాను. చాలా మంచి స్కిట్ మన మధ్యలో ఉంది. సో స్కిట్లో అందరూ పాల్గొని వీక్షించాలని కోరుచున్నాను. తర్వాత మన మధ్యలో ఉన్న తల్లి గారు పాస్టర్ మిస్సెస్ బి వల్లి పద్మమ్మ గారు రేపు పగలు మన మధ్యలో ఉండి మనల్ని ప్రోత్సహిస్తూ వాక్య భాగమును మనతో మాట్లాడతారు. మధ్యాహ్నం సెషన్లో మనకి పాటలు ఉన్నాయి. ఎస్తర్ గ్రంథం నుంచి మనకి క్విజ్ ఉంటుంది, అందరు నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎస్తర్ గ్రంథం నుంచి మనకి క్విజ్ ఉంటుంది. క్విజ్ అయిన అనంతరం మరి ఒకసారి దేవుని ప్రేమ చొప్పున మరి నేను అయ్యగారిని మన యొక్క ఉమెన్ ఆఫ్ గ్లోరీ తరపు నుంచి ఆహ్వానించాను. లాస్ట్లో మీరు మాట్లాడితే బాగుంటుంది, మీ యొక్క దీవెనలు ఆశీస్సులు కూడా మాకు కావాలన్నప్పుడు మరి అయ్యగారు అంగీకరించారు. ఆయనకి ముఖ్యమైన మీటింగ్ ఉన్నప్పటికీ ఫస్ట్ మన పని ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన మన దగ్గరికి రావడానికి మక్కువ చూపించారు. కాబట్టి రేపు మధ్యాహ్నం మన అయ్యగారు మనతో మాట్లాడతారు, ఎవరు మిస్ చేయొద్దు. ఈరోజు చాలామంది కొంచెం పనుల ఒత్తిడి బట్టి వెళ్ళిపోయారని నేను అనుకుంటున్నాను. రేపు అలా చేయకుండానట్లుగా ప్రతి మొదటి నుంచి ఆఖరి వరకు ఉంది. పాటలు పాడుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుంటాం. అందరికీ తెలిసిన పాట పరమ జీవము నాకు నీవా, తిరిగి లేచను నాతో నుండా. ఏ సమయమైన ఏ పరిస్థితికైనా మనకు చాలిన దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం హృదయాలు తెరచి ఆశీస్సులతో మనం సెలవు తీసుకుందాం. హల్లెలూయా. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన చప్పట్లు కొడుతూ ఆయన సన్నిధిలో లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. ఆమె లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. వార్షిక బయళ్ళలో పరుట చేయం శాంతి జలము చెందన. అందరము కలిసి ఆయన సన్నిధిలో వార్షిక శాంతి జలము చెందన నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచును. మరణలో ఎల్లో నన్ను కాపాడు. అవునయ్యా. అనిశము ప్రాణము తృప్తిపరచును. మరణలో ఎల్లో నన్ను కాపాడును. యేసు
చాలు, నాకు యేసు చాలును. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. ఏమివ్వగలము మీ అనలేని ప్రేమకు యేసయ్యా. ఈ మొదటి దినమున కాన్ఫరెన్స్ నందు మీ సన్నిధి మాతో ఉంచినందుకై స్తోత్రాలు. అనేకమైన విషయాలలో నాయన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయతలో మీరు మమ్మల్ని కట్టి బలపరచినందుకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు. శారీరకమైన ఆరోగ్యంలో మేము ఎలా ఉండాలి, ఏమేమి నాయన మంచి ఆహారం తీసుకోవాలో ప్రభువా, నీ ప్రియ బిడ్డ డాక్టర్ కేజియా గారి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. దైవమా నీకు వందనాలు. యేసుని నామంలో ఎవరైతే బలహీనతలతో బాధపడుచున్నటువంటి వారికి ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. యేసయ్య రక్తధారలు దిగివచ్చును గాక. ప్రతి బలహీనతలు నా యేసయ్య నామములు ఇప్పుడే కట్టి బంధించబడును గాక అని ఆశీర్వదించండి దైవమా. నీ దాసుని పలికిన రీతిగా ప్రార్థనతో మా దివిటీలు వెలిగించబడుగాక, మా హృదయాలు రగిలించబడుగాక, ఆత్మలో మేము కట్టబడుగాక. ఓ నాయన, మా దీపములు యేసుని నామంలో రాత్రి వేళ కూడా ఆగిపోవని మేము ప్రార్థిస్తున్నాం. యేసుని నామంలో ఎల్ల వేళ మేము మండించబడాలయా, మేము వెలిగించబడుగాక. ఉమెన్ ఆఫ్ గ్లోరీ యేసుని నామంలో వైరాగ్యపు మంటతో రగిలించబడుగాక. అనేక మంది స్త్రీల జీవితాలు కట్టుటకు ప్రభువా, కుటుంబాలను కట్టుటకు యేసుని నామములో ఉమెన్ ఆఫ్ గ్లోరీ ప్రార్థన ఓ నాయన నీకు స్తోత్రాలు వెలిగించబడునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి, దీవించండి అయ్యా. రేపటి దినమున సెకండ్ డే కాన్ఫరెన్స్, థర్డ్ సెక్షన్, ఫోర్త్ సెక్షన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. మాకంటే మీరు ముందు వచ్చి పరిశుద్ధాత్మదేవ మీరు నింపి ఆశీర్వదించి ఇంకనూ సూరమైన కార్యములు, బలమైన కార్యములు మా కొరకు జరిగించి ఆశీర్వదించమని బయలుదేరి మేము వెళ్తున్నాం. మాతో మీరు రండి. క్షేమమును సమస్తమును యేసుని నామములో సమాధానముగా జరుగును గాక. ప్రతి కుటుంబాలలో సమాధానం ఉండునుగాక అని ప్రార్థిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నదించి, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నదించి, నా ప్రాణమా యెహోవాను సన్నదించుము. ఆయన చేసిన ఉపకారంలో దేని మరువకము. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చే ప్రభు యేసునామ సంపూర్ణ విజయపవాదికరంత నాశనం కలుగును గాక. ఆమెన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామంలో మనం మహింపద్దాం. ఇంకా ఆయనకు స్తోత్రాలు తెలియజేస్తూ దేవుడు జయకరంగా జరిగినందుకు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. దేవుని సమాధానం మీకు తోడై ఉండును గాక. రేపటి దినమున సెకండ్ డే కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరు కలుసుకోండి. ఇంకా మీ స్నేహితులను, బంధువులను, మీతో ఉన్న వారిని కూడా మీరు నడిపించండి. దేవుడు గొప్ప కార్యములు చేసి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.